ఓం శాంతి. విసిడి నంబర్ 2165, రాజాం మినీ మధువనం. आज का प्रातः क्लास है 26 अक्टूबर 1966। ఈరోజు ప్రాతః క్లాస్ అయ్యింది 26 అక్టోబర్ 1966. बाबा पूछ रहे हैं, బాబా అడుగుతున్నారు, यहाँ बैठे हो सुबह से, ఉదయం నుండి ఇక్కడ కూర్చున్నారు, सवेल से ఉదయం నుండి बाबा के आने के पहले बैठे हो। బాబా రావడానికి ముందు కూర్చున్నారు. तो स्टूडेंट तो हो जरूर, అప్పుడు స్టూడెంట్ అయితే అయ్యారు తప్పకుండా. तो ये जरूर यहाँ बैठे बैठे यही तो ख्याल करते होंगे అయితే ఇక్కడ కూర్చొని తప్పకుండా ఇదే ఆలోచన చేస్తారేమో కదా. कि हमको शिव बाबा पढ़ाने आते हैं। ఏమనంటే మమ్మల్ని శివ్ బాబా చదివించడం కోసం వస్తారు. और हम सूर्यवंशी चंद्रवंशी మరియు మేము సూర్యవంశీ చంద్రవంశీ ये लक्ष्मी नारायण बनने वाले हैं। ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేవారిమి. क्योंकि ये राजयोग है ना बच्चे। ఎందుకంటే ఇది రాజయోగం అయ్యింది కదా పిల్లలు. तो ये यहाँ बैठ करके दिल में इनके यही समय रहता है అయితే ఇక్కడ కూర్చొని హృదయంలోని ఈ సమయంలో ఇదే ఆలోచన ఉంటుంది. कि हम राजयोग सीख रहे हैं। ఏమనంటే మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. और विष्णुपुरी या स्वर्ग के मालिक बनने के लिए सीख रहे हैं। మరియు విష్ణుపురి స్వర్గానికి యజమానులుగా అవ్వడం కోసం నేర్చుకుంటున్నాము. तो इस ख्याल में यहाँ बैठे रहते हो। అయితే ఈ ఆలోచనలోని ఇక్కడ కూర్చొని ఉంటారు. या कोई जमींदारी याद आती है? లేక ఏమైనా బాధ్యత అది గుర్తుంటుందా? किसको नौकरी धंधा तो याद नहीं आता है। ఎవరికి ఉద్యోగం వ్యాపారం అది అయితే గుర్తు రాదు కదా. या बाल बच्चे याद आते हैं। లేక పిల్లలు గుర్తొస్తారా? याद तो స్మృతి అయితే वो एक ही आना चाहिए। వారు ఒక్కరే రావాలి. स्कूल में जब तक बैठे हो స్కూల్లో ఎంతవరకు అయితే కూర్చుంటారో तो ये जरूर समझना चाहिए అప్పుడు ఇది తప్పకుండా అనుకోవాలి. कि हम स्कूल में बैठे हुए हैं। ఏమనంటే మేము స్కూల్లో కూర్చున్నాము అని. ईश्वरीय स्कूल में ఈశ్వరీయ స్కూల్లోని ये पाठशाला है। ఇది పాఠశాల. और ये पाठशाला किसकी है? మరియు ఈ పాఠశాల ఎవరిది? जिसको कहा जाता है गीता की पाठशाला। దీనిని అంటారు గీతా పాఠశాల అని. यानी అనగా ये ज्ञान जो है ఈ జ్ఞానం ఏదైతే ఉందో वो गीता में मनुष्यों ने लगाई दिया है। గీతలో మనుష్యులు పెట్టేశారు. वो ही भगवान हमको बैठ पढ़ाते हैं। అదే భగవంతుడు
మనల్ని కూర్చొని చదివిస్తున్నారు. और हम भविष्य में सूर्यवंशी लक्ष्मी మరియు భవిష్యత్తులోని మనం సూర్యవంశీ లక్ష్మి व श्री नारायण వా శ్రీనారాయణ్ उनके कुटुंब के भांति बनने वाले हैं. లేక వారి యొక్క కుటుంబ సభ్యులుగా అయ్యేవారిమి. जो यहाँ बैठे हैं ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో वो ऐसे तो समझेंगे ना जरूर. వారు అలా అయితే అనుకుంటారు కదా, తప్పకుండా. कम से कम ऐसे तो बैठ करके తక్కువలో తక్కువ అలా అయితే కూర్చుని जरूर समझते होंगे ना తప్పకుండా అనుకుంటారేమో కదా, कि हम सूर्यवंशी श्री लक्ष्मी नारायण के परिवार के बनेंगे. ఏమనంటే మేము సూర్యవంశీ లక్ష్మీనారాయణుల యొక్క పరివారం వారిగా అవుతాము. क्योंकि ఎందుకంటే ये है ही राजयोग. ఇది రాజయోగమే అయ్యింది. तो बच्चों की बुद्धि में आना चाहिए ना. అప్పుడు పిల్లల యొక్క బుద్ధిలోకి రావాలి కదా. बुद्धियों की भी बुद्धि में, ముసలివారి బుద్ధిలోని కూడా, तो जवानों की भी बुद्धि में, అయితే యువకుల యొక్క బుద్ధిలోని కూడా, तो सबकी बुद्धि में आना चाहिए. అందరి బుద్ధిలోని రావాలి. क्योंकि ఎందుకంటే यहाँ इस ईश्वरीय पाठशाला में बैठे किस लिए हैं? ఇక్కడ ఈ ఈశ్వరీయ పాఠశాలలోని ఎందుకని కూర్చున్నారు? यहाँ आए हैं ఇక్కడికి ఎందుకు వచ్చారంటే कि वहाँ तो बच्चों से सुनते हैं, అక్కడైతే పిల్లలతో వింటారు, वो ही ज्ञान सुनते हैं. అదే జ్ఞానాన్ని వింటారు. और यहाँ మరియు ఇక్కడ यहाँ क्या खास बात है? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి? हैं? वहाँ अपने अपने सेंटर में जाते हैं అక్కడ తమ తమ సెంటర్లోకి వెళ్తారో तो बाबा के बच्चों से सुनते हैं. అప్పుడు బాబా పిల్లలతోని వింటారు. और यहाँ बैठे हैं तो किससे सुनते हैं? మరియు ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే అప్పుడు ఎవరితో వింటారు? డైరెక్ట్ బాబాతో వింటారు అని స్టూడెంట్ అన్నారు. डायरेक्ट बाबा से सुनते हैं. డైరెక్ట్గా బాబాతోని వింటారు. कि हम बाबा से डायरेक्ट सुन करके ఏమనంటే మేము బాబాతోని డైరెక్ట్గా విని बाबा के परिवार के डायरेक्ट भांति बनेंगे. బాబా యొక్క పరివారానికి డైరెక్ట్ సభ్యులుగా అవుతాము. ये जो लक्ष्मी नारायण का चित्र है ఈ లక్ష్మీనారాయణల చిత్రం ఏదైతే ఉందో उस घराने के दूसरे जन्म में हम भांति बनेंगे. ఆ వంశం యొక్క రెండో జన్మలోని సభ్యులుగా అవుతాము. और మరియు हम समझेंगे कि ये हमारा राज्य होगा. మనం అనుకుంటాము ఇది మన రాజ్యం ఉంటుంది. जैसे ఎలా అయితే अभी ये जो कौरव कांग्रेस है ఇప్పుడు ఈ కౌరవ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ये पतित दुनिया है. ఇది పతిత ప్రపంచం. वो भी तो ऐसे ही समझते हैं వారు కూడా అలాగే అనుకుంటారు కదా, कि भारत हमारा देश है. ఏమనంటే భారత్ మా దేశం, और ये भारत में हमारा राज्य है. మరియు ఈ భారత్లో మా రాజ్యం. तो अभी तो दूसरे सभी भारतवासी जानते हैं అయితే ఇప్పుడు వేరే భారతవాసీలందరూ అర్థం చేసుకుంటారు
परंतु उनको तो कुछ भी पता नहीं, కానీ వారికైతే ఏమీ తెలీదు. वो तो यही समझते हैं వారైతే ఇదే అనుకుంటారు. कि हम यहाँ हैं, ఏమనంటే మేము ఇక్కడ ఉన్నాం. वो नरक और स्वर्ग की बात को नहीं समझते. వారు నరకం మరియు స్వర్గం యొక్క విషయం గురించి అర్థం చేసుకోరు. जानते ही नहीं है कुछ. తెలియనే తెలీదు ఏమి. ये नरक किसको कहा जाता है ఈ నరకం అని దేనిని అంటారో, और स्वर्ग किसको कहा जाता है? మరియు స్వర్గం అని దేనిని అంటారు. है? नरक किसको कहा जाता है? నరకం అని దేనిని అంటారు. नर जो बनाता है, मनुष्य जो बनाता है, నరుడు ఏదైతే తయారు చేస్తాడో, మనుష్యులు ఏదైతే తయారు చేస్తారో वो नरक बनाता है. అది నరకాన్ని తయారు చేస్తారు. और మరియు सदा स्वस्थ स्थिति में रहने वाला बाप जो बनाता है, సదా స్వయం స్థితిలో ఉండేటటువంటి తండ్రి ఏదైతే తయారు చేస్తారో वो అది स्वर्ग बनाता है. స్వర్గాన్ని తయారు చేస్తారు. वो जो दूसरे मनुष्य हैं, ఆ వేరే ఎవరైతే మనుష్యులు ఉంటారో, मनुष्य मात्र, మనుష్య మాతృలు, तुम्हारे मित्र संबंधी, మీ మిత్ర సంబంధీయులు, काका, मामा, चाचा, చిన్నాన్న, మామ, బాబాయ్, गुरु गोसाई, గురు గోసాయి, उनको ये कुछ भी नहीं मालूम है వారికి ఇదేమీ తెలీదు. सिवाय तुम बच्चों के. కేవలం పిల్లలైన మీకు తప్ప. कौन से बच्चे? ఏ పిల్లలు? जो अपन को ब्राह्मण कहलाते हैं. ఎవరైతే తమని బ్రాహ్మణులు అని అనిపించుకుంటారో, वो समझते हो कि हम अभी बाप से ये स्वराज्य विद्या सीख रहे हैं. మీరు అనుకుంటున్నారు మేము తండ్రితోని ఈ స్వరాజ్యం యొక్క విద్యని నేర్చుకుంటున్నామని. और ये स्वराज्य विद्या किसके लिए सीख रहे हैं? మరియు ఈ స్వరాజ్య విద్యని దేని గురించి నేర్చుకుంటున్నాము? स्वर्ग के लिए सीख रहे. స్వర్గం కోసం నేర్చుకుంటున్నాము. राज विद्या पाए, రాజ విద్యని పొంది फिर हम सूर्यवंशी घराने के మళ్ళీ మనం సూర్యవంశీ వంశం యొక్క सतयुग के व स्वर्ग के मालिक बनने वाले. సత్యుగం లేక స్వర్గం యొక్క యజమానులుగా అవుతాము. ये बैठ करके यहाँ तुम सिमरन करते हो. ఇక్కడ కూర్చొని మీరు దీనిని స్మరిస్తూ ఉంటారు. ये याद में बैठे हो स्कूल में. ఈ యాదులోని స్కూల్లో కూర్చున్నారు ఇక్కడ. जैसे कि अज्ञान काल में ఎలా అయితే అజ్ఞాన కాలంలోని कोई भी बड़े स्कूल वाले, ఏ పెద్ద స్కూల్ వారైనా, जो बड़े स्कूलों में पढ़ते हैं, ఎవరైతే పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటారో वो समझते हैं मैं बैरिस्टर बनने वाला हूँ, వారు అనుకుంటారు నేను బ్యారిస్టర్గా అయ్యేటటువంటి వారిని, मैं डायरेक्टर बनने वाला हूँ, నేను డైరెక్టర్గా అయ్యేటటువంటి వారిని, या डॉक्टर बनने वाला हूँ. లేక డాక్టర్గా అయ్యేటటువంటి వారిని. तो घर में बैठे तो नहीं याद आता है ना. అయితే ఇంట్లో కూర్చొని అయితే జ్ఞాపకం రాదు కదా. यहाँ तो ఇక్కడైతే मैं स्टूडेंट हूँ. నేనే స్టూడెంట్ని. ये बुद्धि में आना चाहिए. ఇది బుద్ధిలోకి రావాలి. नर से नारायण నరుడి నుండి నారాయణుడు और नारी से लक्ष्मी बनने की पढ़ाई पढ़ रहा हूँ. మరియు నారి నుంచి లక్ష్మిగా అయ్యేటటువంటి చదువుని చదువుతున్నాను. बैरिस्टर बनने की या वकील बनने की कोई बात बुद्धि में नहीं आती है.
బ్యారిస్టర్గా అయ్యేటటువంటి లేక వకీల్గా అయ్యేటటువంటి విషయం అనేది బుద్ధిలోకి రాదు. ఏ విషయం బుద్ధిలోకి రాదు. घर में भी ये ख्यालात रहते हैं. ఇంట్లోని కూడా ఈ ఆలోచన ఉంటుంది. तुम स्टूडेंट्स हो ना, మీరు స్టూడెంట్స్ అయ్యారు కదా, ठीक है ना बच्चे. సరే కదా పిల్లలు. वैसे तुमको भी ये रहता है. అలా అయితే మీకు కూడా ఇది ఉంటుంది. या स्टडी भूल जाती है. లేక స్టడీ మర్చిపోబడుతుందా? और सिर्फ धंधे दोरी याद रहते हैं क्या? మిగతా పని వ్యాపారాలు అది గుర్తొస్తాయా ఏంటి? क्योंकि पढ़ते तो हो ना. ఎందుకంటే చదువుతున్నారు కదా. और तुम ईश्वरीय स्टूडेंट्स तो हो ना. మరియు మీరు ఈశ్వరీయ స్టూడెంట్స్ అయితే అయ్యారు కదా. तो बुद्धि में रहना चाहिए. అప్పుడు బుద్ధిలో ఉండాలి. तुम स्टूडेंट्स किसके हो? మీరు స్టూడెంట్స్ ఎవరి వారు? बहुत ऊंचे से ऊंचे बाप के. చాలా ఉన్నతోన్నతమైన తండ్రి వారు. ऊंचे से ऊंचा भगवंत कहा जाता है. ఉన్నతుడు భగవంతు అని అంటారు. दुनिया में तो ప్రపంచంలోనైతే समझते हैं అనుకుంటారు कि हमारे घर परिवार का ऊंचा बाप है. మా ఇంటి పరివారానికి ఉన్నతం తండ్రి, और धर्म वाले अपने धर्म पिता को ऊंचा मानते हैं. వేరే వేరే ధర్మం వారు తమ ధర్మపితని ఉన్నతంగా అనుకుంటారు. परंतु కానీ वो धर्म पिताएं तो हद के धर्म पिताएं हैं. ఆ ధర్మపితలైతే హద్దు యొక్క ధర్మపితలు. भले क्राइस्ट భలే క్రైస్ట్ 200-250 करोड़ क्रिश्चियंस का बाप है. 200-250 కోట్లకి తండ్రి అయ్యారు. परंतु वो भी हद का बाप है. కానీ వారు కూడా హద్దు యొక్క తండ్రి అయ్యారు. सारी दुनिया का तो बाप नहीं है. మొత్తం ప్రపంచానికి అంతటికీ అయితే తండ్రి కాదు. सारी दुनिया तो उसे बाप नहीं मानती. మొత్తం ప్రపంచం అంతా అయితే వారిని తండ్రిగా ఒప్పుకోదు. परंतु కానీ तुम तो ऐसे बाप के स्टूडेंट हो మీరు ఎటువంటి తండ్రి యొక్క స్టూడెంట్స్ అంటే जिसको सारी दुनिया मानती है गॉड फादर. అతనిని మొత్తం ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది గాడ్ ఫాదర్ రూపంలో. तो तुम बहुत ऊंचे से ऊंचे हो. అయితే మీరు చాలా ఉన్నతమైన వారు. वो ऊंचे से ऊंचा भगवंत तुमको ऊंचे से ऊंचा देवता बनाने के लिए पढ़ा रहे हैं. ఆ ఉన్నతుడైన భగవంతుడు మిమ్మల్ని ఉన్నతమైన వారుగా తయారు చేయడం కోసం చదివిస్తున్నారు. वो अपने पास मुक्ति देने के लिए पढ़ा रहे हैं. వారు తమ దగ్గర ముక్తినివ్వడం కోసం చదివిస్తున్నారు. क्योंकि ఎందుకంటే वो मुक्ति धाम में रहता है ना. వారు ముక్తి ధామంలోని ఉంటారు కదా. निर्वाण धाम कहो నిర్వాణ ధామం అనండి, या वानप्रस्थ कहो లేక వానప్రస్థ అనండి, परम धाम कहो. పరంధామం అనండి. तो वहाँ रहते थे हो ना. అయితే అక్కడైతే ఉంటారు కదా. बाप वहाँ रहते हैं ना. తండ్రి అక్కడ ఉంటారు కదా. तो तुम उनके बच्चे हो. అయితే మీరు వారి యొక్క పిల్లలు. और वो बच्चों को पढ़ा रहे. మరియు వారు పిల్లల్ని చదివిస్తున్నారు. यानी అనగా
परमधाम में कौन रहते हैं? పరంధామంలో ఎవరుంటారు? आत्माएं रहते हैं। ఆత్మలుంటారు. आत्माओं का बाप रहता है। ఆత్మల యొక్క తండ్రి ఉంటారు. यानी అనగా तुम आत्माओं को पढ़ा रहे हैं। మీరు ఆత్మలని చదివిస్తున్నారు. अभी आत्मा ఇప్పుడు ఆత్మ अपने शरीर के द्वारा తమ శరీరం ద్వారా अपनी पढ़ाई को, తమ చదువుని, अपने मर्तबे को याद करती है। తమ పదవిని స్మృతి చేసుకుంటుంది. यह आत्माएं अपने शरीर द्वारा अपने शरीर के లేక ఆత్మలు తమ శరీరం ద్వారా శరీరం యొక్క संबंधियों को याद करती रहती हैं। సంబంధీయులని గుర్తు చేసుకుంటూ ఉంటారా? यह जिस्मानी मिल्कियत లేక శారీరక ధన సంపత్తి यहाँ बैठ करके ఇక్కడ కూర్చొని धंधाधोरी तो याद नहीं आती है। పని వ్యాపారాలు అయితే గుర్తురావు కదా. क्योंकि यहाँ जब आकर बैठते हो ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో तो ये तो समझना चाहिए అప్పుడు ఇదైతే అర్థం చేసుకోవాలి కదా. कि हम अभी यहाँ बेहद के बाप के पास आते हैं। మేము ఇప్పుడు ఇక్కడ బేహద్దు తండ్రి దగ్గరికి వస్తాము पढ़ने के लिए చదవడం కోసం. और पढ़ाई पढ़ करके हम बेहद का मालिक बनते हैं। మరియు చదువుని చదివి మేము బేహద్దు యొక్క యజమానులుగా అవుతాము. बेहद कहा जाता है सारी सृष्टि को, బేహద్ అని మొత్తం సృష్టినంతటిని అంటారు. सारे विश्व को। మొత్తం విశ్వాన్ని. तो तुम అయితే మీరు जो बेहद का मालिक है, బేహద్దు మాలిక్ యజమాని ఎవరైతే ఉన్నారో नारायण నారాయణుడు सारे विश्व का मालिक। మొత్తం విశ్వానికి యజమాని. कौन सा नारायण? ఏ నారాయణుడు? जो नर से ఎవరైతే నరుడు నుండి नारायण बनता है। నారాయణుడుగా అవుతారో उस नारायण के ఆ నారాయణుడి యొక్క परिवार के तुम भाती हो। పరివారానికి మీరు సభ్యులు. तो जो परिवार के भाती होते हैं అయితే పరివార సభ్యులు ఎవరైతే ఉంటారో वो यही समझेंगे ना వారు ఇలాగే అనుకుంటారు కదా. कि मेरा बाप विश्व का मालिक है तो हम भी నా తండ్రి విశ్వానికి యజమాని అయినట్లయితే అప్పుడు మేము विश्व के मालिक। కూడా విశ్వానికి యజమానులమే. तो ये बुद्धि में रहना चाहिए అయితే ఇది బుద్ధిలోని ఉండాలి. कि बेहद सारी सृष्टि को कहा जाता है। బేహద్ మొత్తం సృష్టినంతటిని అంటారు. पीछे चाहे राजा रानी बनते हो, అది తరువాత రాజారాణిగా అయినా, चाहे प्रजा बनते हो, అది ప్రజలుగా అయినా, परंतु కానీ पहले पहले जन्म में మొట్టమొదటి జన్మలోని तुम जो नारायण के परिवार के भांति बनते हो, మీరు నారాయణుడి యొక్క పరివార సభ్యులుగా అవుతారో तो सारे विश्व के मालिक बनते। అప్పుడు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. कोई बाप है, ఎవరైనా తండ్రి ఉంటారు. बहुत से कारखानों का मालिक है, చాలా ఫ్యాక్టరీలకి తండ్రి. तो उसके जो बच्चे होंगे అయితే అతని యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో
वो भी तो यही समझेंगे వారు కూడా ఇలాగే అనుకుంటారు కదా, हमारे कारखाने हैं, మా ఫ్యాక్టరీలు, हमारे बाप के कारखाने हैं। మా తండ్రి యొక్క ఫ్యాక్టరీలు. तो ऐसे ही అయితే అలాగే तुम बच्चों की बुद्धि में आता होगा పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుందేమో कि हम ఏమనంటే మేము भविष्य में భవిష్యత్తులో सारे विश्व के मालिक बनने वाले हैं। మొత్తం విశ్వానికి యజమానులుగా అయ్యేవారిమి. चाहे राजा रानी बनने हो, అది రాజారాణిగా అయినా, बाद के जन्मों में चाहे प्रजा बनने वाले हो, తరువాత జన్మల్లోని అది ప్రజలుగా అయ్యేటటువంటి వారైనా, परंतु కానీ निकट भविष्य में तुम मालिक बनने वाले हो। నికట భవిష్యత్తులో మీరు యజమానులుగా అయ్యేవారు. भला ये तो याद रहेगा ना భలే ఇదైతే గుర్తుంటుంది కదా, कि अभी हम स्वर्ग का मालिक बनने के लिए ఏమనంటే ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవ్వడం కోసం यहाँ पढ़ाई पढ़ने के लिए आए। ఇక్కడ చదువుని చదవడం కోసం వచ్చాము. 26/10/1966 की वाणी का दूसरा पेज। 26/10/1966 యొక్క 2వ పేజీ. उसमें भी దానిలోని కూడా ये तो जरूर ख्याल करेंगे ఇది తప్పకుండా ఆలోచిస్తారు. कि स्वर्ग में ఏమనంటే స్వర్గంలోని हम पहले पहले आते हैं మేము మొట్టమొదట వస్తాం. और धर्म वाले వేరే ధర్మం వారు या जो और भारतवासी లేక వేరే భారతవాసీయులు और धर्मों में कन्वर्ट हो जाते हैं, వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారో वो पहले पहले इस नई सृष्टि में వారు మొట్టమొదట ఈ కొత్త సృష్టిలోకి नहीं आते। రారు. तो ख्याल में भी तो सूर्यवंशी, అయితే ఆలోచనలోని కూడా సూర్యవంశీ. नई दुनिया में तो सूर्यवंशी है ना। కొత్త ప్రపంచంలోనైతే సూర్యవంశీ అయ్యారు కదా. तो ये तो समझते होंगे అయితే ఇదైతే అర్థం చేసుకుంటారేమో కదా, कि हम नई दुनिया में ఏమనంటే మనం కొత్త ప్రపంచంలోని सूर्यवंशी घराने में సూర్యవంశీ వంశంలోని फिर अपनी राजाई ही करेंगे। మళ్ళీ మన రాజాయినే రాజ్యభాగాన్నే చేస్తాము. और कोई दूसरे धर्म वाले की राजाई ఇంకా వేరే ఏ ధర్మం వారి యొక్క రాజ్యాధికారం नहीं होगी। ఉండదు. तो ये बात అయితే ఈ విషయం यहाँ पढ़ाई पढ़ते समय अपनी बुद्धि में रहनी चाहिए ना। ఇక్కడ చదువుని చదివే సమయంలోని బుద్ధిలో ఉండాలి కదా. जैसे उन कॉलेजों में ఎలా అయితే ఆ కాలేజీల్లో जो डॉक्टरी की पढ़ाई पढ़ते हैं, इंजीनियरिंग पढ़ते हैं, ఎవరైతే డాక్టర్ యొక్క చదువుని చదువుతారో, ఇంజనీర్ యొక్క చదువుని చదువుతారో तो बुद्धि में रहता है ना हम जाकर डॉक्टर बनेंगे, అయితే బుద్ధిలో ఉంటుంది కదా, మేము వెళ్ళి డాక్టర్గా అవుతాము, हम जाकर के इंजीनियर बनेंगे। మేము వెళ్ళి ఇంజనీర్గా అవుతాము. बाबा सिर्फ सावधान करते हैं, బాబా కేవలం హెచ్చరిస్తారు. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि यहाँ बैठ करके ఇక్కడ కూర్చొని सुबह को ఉదయం और कोई बातें बुद्धि में आती रहे, ఇంకా వేరే విషయాలు బుద్ధిలోకి వస్తూ ఉంటాయేమో. कहाँ कहाँ यहाँ वहाँ के ఎక్కడెక్కడవో ఇక్కడవి అక్కడవి हाल चलते रहे। ఆలోచనలు నడుస్తూ ఉంటాయో. नहीं,
లేదు. यहाँ तो बैठ करके ఇక్కడైతే కూర్చొని ये ध्यान में आता है ఇది ధ్యాసలోకి వస్తుంది, या ये बात भी भूल जाते हो? లేక ఇది ధ్యాసలోకి వస్తుందా, లేక ఈ విషయాన్ని కూడా మర్చిపోతారా? क्या बाबा के सामने भी भूल जाते हो? ఏంటి, బాబా ఎదురుగా కూడా మర్చిపోతారా? क्या बात ఏం విషయం? है कि भविष्य में ఏమనంటే భవిష్యత్తులో पहले पहले जन्म में మొట్టమొదటి జన్మలోని हम विश्व के मालिक बनने वाले। మేము విశ్వానికి యజమానులుగా అయ్యేవారిమి. ये तो बाबा जानते हैं ఇదైతే బాబాకి తెలుసు. कि जब दरगाह में रहते हो, ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో, धंधे धोरी में रहते हो, పనుల్లో వ్యాపారంలో ఉంటారో, खेती में रहते हो, పొలంలో ఉంటారో, कोई कंट्रैक्टर है, కొందరు కండక్టర్ అయ్యారు, कोई सुपरवाइजर है, కొందరు సూపర్వైజర్ అయ్యారు, कोई फलाना है కొందరు ఫలానా అయ్యారు. ना अनेक प्रकार के। అయ్యారు కదా అనేక ప్రకారాలు వారు. तो इस समय में అయితే ఈ సమయంలో यहाँ आकर के ये जानते हो ఇక్కడికొచ్చి ఇది తెలుసు, कि हम कोई మేమేమి दूसरा कोर्स उठाए रहे हैं। వేరే ఏదో కోర్సును తీసుకుంటున్నాము. कंट्रैक्टर का या सुपरवाइजरी का कोर्स नहीं उठाए रहे हैं। కండక్టర్ మరియు సూపర్వైజర్ యొక్క కోర్సునేమి తీసుకోవడం లేదు. समझा ना? అర్థమైంది కదా? तो यहाँ बैठ करके అయితే ఇక్కడ కూర్చుని उस कोर्स को याद करते हो, ఆ కోర్సుని గుర్తు చేసుకుంటారు. यानी उस राजयोग की नॉलेज को याद करते हो। లేక ఆ రాజయోగం యొక్క నాలెడ్జ్ని గుర్తు చేసుకుంటారు. वहाँ नई दुनिया का याद आता है, అక్కడ కొత్త ప్రపంచం యొక్క స్మృతి వస్తుందా? तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, कि यहाँ जब बैठे हो ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో कम से कम తక్కువలో తక్కువ जब यहाँ बैठते हो, यहाँ आते हो, ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో, ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో, तो बाहर का धंधा दौरी అప్పుడు బయట ప్రపంచం యొక్క పనులు వ్యాపారాలు वो सभी यहाँ छोड़ करके आना चाहिए। అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి రావాలి. समझे? అర్థమయ్యిందా? वो यहाँ आकर के याद नहीं आना అవి चाहिए, ఇక్కడికి వచ్చి గుర్తు రాకూడదు. क्योंकि ఎందుకంటే वो धंधा दौरी की बातें ఆ పనులు వ్యాపారాలు యొక్క విషయాలు यहाँ बाबा की पाठशाला में ఇక్కడ బాబా యొక్క పాఠశాలలోని है ही नहीं। లేనే లేవు. तुम दुनिया दौरी के वातावरण में यहाँ हो ही नहीं। మీరు ప్రపంచం యొక్క వాతావరణంలోని ఇక్కడ లేనే లేరు. उस बाहर की दुनिया में तुम यहाँ नहीं हो। ఆ బయట ప్రపంచం యొక్క వాతావరణంలో మీరు ఇక్కడ లేరు. तुम इस पुरुषोत्तम संगम युग की दुनिया में हो। మీరు ఈ పురుషోత్తమ ప్రపంచంలోని సంగమయుగంలో ఉన్నారు. न कलयुग में हो। కలియుగంలోని కూడా లేరు. देखो, చూడండి, कलयुग को छोड़ करके तुम संगम युग में आए हो। కలియుగాన్ని విడిచిపెట్టి మీరు సంగమ యుగంలోకి వచ్చారు. वो
पुराने जन्म को छोड़ करके పాత జన్మని విడిచిపెట్టి तुम नए जन्म में आए మీరు हो। కొత్త జన్మలోకి వచ్చారు. इस नए जन्म में किसके बच्चे हो? ఈ కొత్త జన్మలోని ఎవరికి పిల్లలు? हैं? ब्रह्मा के बच्चे ब्राह्मण हो। బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు. ये संगम युग है। ఇది సంగమ యుగం. तो ये खास जगह है అయితే ఇది ముఖ్యమైన స్థానం. जहाँ आते हो बाबा के पास। ఎక్కడికైతే బాబా దగ్గరకు వస్తారు यहाँ ఇక్కడ संगम युग में बैठे हो। సంగమ యుగంలోని కూర్చున్నారు. यहाँ कलयुग में नहीं हो। ఇక్కడ కలియుగంలోని లేరు. क्योंकि ఎందుకంటే तुम यहाँ कलयुग को छोड़ करके आए। మీరు ఇక్కడ కలియుగాన్ని విడిచిపెట్టి వచ్చారు. उस गोरख धंधे को ఆ గోరక్ దందాని छोड़ करके यहाँ आए हो। విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. क्या ఏంటి? क्या छोड़ करके? ఏం విడిచిపెట్టి? गो గౌ. गौ माने गैया। గౌ అంటే గయ్య, గోవు. गाय గాయ్, గోవు. रख माने रक्षा। రక్ అంటే రక్ష, రక్షణ. गाय గోవు और उसके जो बाल बच्चे होते हैं మరియు దాని యొక్క పిల్లలు ఏవైతే ఉంటాయో उन सब को छोड़ करके వారిని అందరినీ విడిచిపెట్టి उनकी रक्षा तुम्हारी बुद्धि में यहाँ नहीं होनी चाहिए। వారి యొక్క రక్షణ మీ బుద్ధిలోని ఇక్కడ ఉండకూడదు. इसलिए అందువలనే ये जो मधुबन यहाँ कहा जाता है ఇదేదైతే మధువనం అని దీనిని అంటారో क्या कहा जाता है? ఏమంటారు? मधुबन माने మధువన్ అంటే मधुसूदन का घर। మధుసూదనుడి యొక్క ఇల్లు. जहाँ ఎక్కడైతే वन वन వన్. अर्थात जंगल जैसी वैराग्य वृत्ति हो। వన్ అంటే ఎక్కడైతే అడవి లాంటి వైరాగ్య వృత్తి ఉంటుందో, వనము లాంటి. जहाँ ఎక్కడైతే मधु अर्थात शहद। మధు అంటే షహద్, తేనె. शहद की तरह आपस में मिठास वृत्ति हो। తేనె వలె పరస్పరం మధుర వృత్తి ఉంటుందో ऐसा मधुवन जो कहा जाता है అటువంటి మధువనం అని దేనినైతే అంటారో तो इसलिए అయితే అందువలనే कि जब यहाँ आते हो ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో तब जो कुछ भी आपस में वातावरण बातचीत అప్పుడు పరస్పరం ఏదైతే వాతావరణం वगैरह करो మాటలని అవి మాట్లాడతారో तो यहाँ की ही नॉलेज वाली हो। అవి ఇక్కడ నాలెడ్జ్ కలిగినవయ్యే ఉండాలి. बाहर की दुनिया की अज्ञान की बातें यहाँ बुद्धि में బయట ప్రపంచం యొక్క విషయాలు బుద్ధిలోకి नहीं आनी चाहिए। రాకూడదు. जब तक यहाँ हो ఎంతవరకు ఇక్కడ ఉంటారో तब तक तो ये बात बुद्धि में रहे। అంతవరకు అయితే ఈ విషయం బుద్ధిలో ఉండాలి. वो जो अपना धंधा धोरी है అది ఏవైతే పనులు వ్యాపారాలు ఉంటాయో वो उनका वातावरण उनकी राय ఆ వారి యొక్క ఆ వాతావరణం, వారి యొక్క ఆ సలహాలు, उस राय में ఆ సలహాలోని आपस में बैठ करके పరస్పరం కూర్చొని कथा कहानियां नहीं सुननी है కథలు అవి వినకూడదు. कि यहाँ बैठ करके ఏమనంటే ఇక్కడ కూర్చొని बाहर की दुनिया की कथा कहानियां एक दूसरे के कान में डालो।
బయట ప్రపంచం యొక్క కథలు అవి ఒకరి చెవుల్లోని అది వేస్తూ ఉండండి. यहाँ बैठ करके तुम जो कुछ सुनते हो, ఇక్కడ కూర్చుని మీరు ఏదైతే వింటారో, क्योंकि सभी तो ज्ञान उठा रहे हो ना, ఎందుకంటే అందరూ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు కదా. सभी जैसे गैया हो, అందరూ ఏ విధంగాను అంటే గోవులయ్యారు. तुम ज्ञान उठाते हो, మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. तो फिर यहाँ आकर के అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి उन ज्ञान की बातों का ही वर्णन होना चाहिए. ఆ జ్ఞానం యొక్క విషయాల వర్ణనే ఉండాలి. आपस में పరస్పరం ज्ञान की बातों का लेन देन करना चाहिए ना. జ్ఞానం యొక్క విషయాలని ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి కదా. और మరియు इस ईश्वरीय ज्ञान का ही विचार सागर मंथन होना ఈ चाहिए. ఈశ్వరీయ జ్ఞానం యొక్క విచార సాగరమంతనే ఉండాలి. फिर वो दुनियावी बातें नहीं, మళ్ళీ ఆ ప్రపంచం యొక్క విషయాలు కాదు. यही ज्ञान. ఇదే జ్ఞానం. ये ज्ञान है ना. ఇది జ్ఞానం అయ్యింది కదా. और वो दुनिया में अज्ञान है. మరియు ఆ ప్రపంచంలో అజ్ఞానం అయింది. ज्ञान कहाँ से आता है? జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? एक भगवान से ज्ञान आता है. ఒక్క భగవంతుడి నుండి జ్ఞానం వస్తుంది. और अज्ञान कहाँ से आता है? మరియు అజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? रावण के अनेक सिरों से ज्ञान आता है. రావణుడి యొక్క అనేక తలల నుండి అజ్ఞానం వస్తుంది. तो वो दुनियावी वाचा అయితే ఆ ప్రపంచం యొక్క వాచ आपस में जास्ती नहीं करनी चाहिए. పరస్పరం ఎక్కువగా మాట్లాడకూడదు. नहीं, లేదు. यहाँ जो भी तुमको टाइम मिले, ఇక్కడ ఏదైతే టైం మీకు దొరుకుతుందో सो यहाँ आकर के అది ఇక్కడికొచ్చి ज्ञान की मस्ती में रहना चाहिए. జ్ఞానం యొక్క మస్తీలోని ఉండాలి. नहीं तो यहाँ आकर के बैठो, లేకుంటే ఇక్కడికి వచ్చి కూర్చోండి. यहाँ आकर के देखो, ఇక్కడికి వచ్చి చూడండి. और देखने से ही మరియు చూడడంతోనే सिर्फ देखते रहेंगे ना, కేవలం చూస్తూ ఉంటారు కదా, पढ़ते रहेंगे, చదువుతూ ఉంటారు. तो भी तुम्हारी बुद्धि में ज्ञान आ जाएगा. అయినా కూడా మీ బుద్ధిలోకి జ్ఞానం వచ్చేస్తుంది. अक्सर करके ముఖ్యంగా तुम सभी बच्चे పిల్లలైన మీరందరూ थोड़ी बहुत हिंदी तो जानते ही होंगे. కొద్దో గొప్పో హిందీ అయితే తెలిసేమో. क्योंकि ఎందుకంటే तुम्हारे माँ बाप कौन सी भाषा बोलते हैं? మీ అమ్మా నాన్న ఏ భాషని మాట్లాడతారు? तो जो बच्चे माँ बाप के बच्चे होते అయితే हैं, ఏ పిల్లలైతే అమ్మా నాన్నల యొక్క పిల్లలు ఉంటారో वो कुछ न कुछ వారు ఎంతో కొంత मातृभाषा तो जानते ही है ना. మాతృభాష అయితే తెలుసు కదా. कई बिचारी होती हैं, చాలా మంది పాపం ఉంటారు. बूढ़ी बूढ़ी माताएं नहीं जानती हैं. ముసలి మాతలకి తెలీదు. क्या नहीं जानती हैं? ఏం తెలీదు? हिंदी नहीं जानती है. హిందీ తెలీదు. उनको भी, వారికి కూడా, बूढ़ी बूढ़ी माताओं को भी ముసలి మాతలకి కూడా
फिर इन मधुवन की ब्राह्मणियों का काम है మళ్ళీ అప్పుడు ఈ మధువనంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పని అయ్యింది. कि उनको हिंदी सिखाएं थोड़ी थोड़ी. ఏమనంటే వారికి కొద్దిగా కొద్దిగా హిందీని నేర్పించాలి. इन ब्राह्मणियों पर इस परिवार की बहुत जिम्मेवारी है. ఈ బ్రాహ్మణుల మీద ఈ పరివారం యొక్క బాధ్యత చాలా ఉంది. बहुत रिस्पॉन्सिबिलिटी. చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. इनको बैठ करके यहाँ बाबा की ज्ञान की बातों में बहलाना है. వీరిని కూర్చోబెట్టి ఇక్కడ బాబా యొక్క విషయాలలోని మరిపింపజేయాలి. हिंदी में समझाना करना है. హిందీలోని అర్థం చేయించడం అది చెయ్యాలి. तो అయితే ब्राह्मणी बनना भी ये कोई मासी का घर नहीं है. బ్రాహ్మణిగా అవ్వడం కూడా ఏమీ చిన్న విషయం ఏమీ కాదు. इस ब्राह्मणों के परिवार को ఈ బ్రాహ్మణ పరివారాన్ని బ్రాహ్మణి अपना ईश्वरीय परिवार समझ करके चलावे. తమ ఈశ్వరీయ పరివారంగా అని నడిపించాలి. ब्राह्मणी को तो బ్రాహ్మణికైతే यहाँ बहुत पढ़ाई का होना रहना है. ఇక్కడ చదువు యొక్క ధ్యాస అనేది చాలా ఉండాలి. जैसे टीचर होता है ना, ఎలా అయితే టీచర్ ఉంటారు కదా, स्टूडेंट्स को पढ़ाई का बहुत होना रखता है. స్టూడెంట్స్కి చదువు మీద చాలా శ్రద్ధ అనేది ఉంటుంది. कि अगर हमारे स्कूल में ఒకవేళ మా స్కూల్లో पास कम हो गए తక్కువ మంది పాస్ అయినట్లయితే तो అప్పుడు गवर्नमेंट में हमारी इज्जत चली जाएगी. గవర్నమెంట్ దగ్గర మా గౌరవం పోతుంది. ऐसे सोचते हैं ना. అలా ఆలోచిస్తారు కదా. वो बोलेंगे వారంటారు, क्या ये शायद पढ़ाते नहीं हैं. వీరు ఒకవేళ బహుశా చదివించరేమో, फलाने के स्कूल से ఫలానా స్కూల్ నుండి इतने थोड़े बच्चे पास हुए. ఇంత కొద్ది మంది పాస్ అయ్యారు. जो जिसका बहुत पास होंगे ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది పాస్ అవుతారో वो बोलेंगे వారంటారు, कि ये टीचर तो बहुत अच्छा है. ఈ టీచర్ అయితే చాలా మంచివారు. तो बाबा टीचरों के ऊपर भी అయితే బాబా టీచర్స్ పైన కూడా बहुत जिम्मेवारी रखता है. చాలా బాధ్యతని పెడతారు. तो टीचर भी तो आजकल అయితే టీచర్ కూడా ఈ రోజుల్లో उन परिवार के भांतियों को सावधानी देती रहे. ఆ పరివారం యొక్క సభ్యుల్ని హెచ్చరిస్తూ ఉండాలి. जैसे ఎలా అయితే बाप बैठ करके सावधानी देते. ఎలా అయితే తండ్రి కూర్చొని హెచ్చరిస్తూ ఉంటారో, तो जब यहाँ आते हो అయితే ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో तो खास इन बातों का ध्यान रखो. ముఖ్యంగా ఈ విషయాలని ధ్యానంలో పెట్టుకోండి. वहाँ उस बाहर की दुनिया में तो बाबा समझ सकते हैं. అక్కడ ఆ బయట ప్రపంచంలోనైతే బాబా అర్థం చేసుకోగలుగుతారు.
कि सारा दिन गोरख धंधा लगा पड़ा रहता మొత్తం రోజంతా గోరఖ దందా అనేది ఉంటుంది. है। धंधे दौरी की ही बातें याद आती हैं। పనులు పాటలు యొక్క విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. क्योंकि ఎందుకంటే सारा दिन गोरख धंधा करके మొత్తం రోజంతా గోరఖ్ పనుల్ని చేస్తూ वो फिर आकर के यहाँ बैठेंगे మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే तो वो गोरख धंधे वाली बातें ही यहाँ आती होंगी बहुतों को। ఆ గోరఖ పనులే ఇక్కడికి వచ్చి చాలా మందికి గుర్తొస్తూ ఉంటాయేమో. अब ఇప్పుడు बाबा के पास तो यहाँ एकदम दूर आकर के बैठ गए। బాబా దగ్గరకైతే ఇక్కడికి వచ్చి పూర్తిగా దూరంగా వచ్చి కూర్చున్నారు. क्योंकि बाबा कहाँ का वासी है? ఎందుకంటే బాబా ఎక్కడ వాసి అయ్యారు? है नहीं जरूरत नहीं। बाबा कहाँ का वासी है? బాబా ఎక్కడ వాసి అయ్యారు? परम धाम का वासी है। పరంధామం యొక్క వాసి అయ్యారు. यहाँ इस पुरानी दुनिया में आता भी है ఇక్కడ ఈ పాత ప్రపంచంలోకి వస్తారు కూడా. तो भी बाबा की बुद्धि कहाँ रहती అయినా है? కూడా బాబా యొక్క బుద్ధి ఎక్కడుంటుంది? परम धाम में रहती है। పరంధామంలో ఉంటుంది. तो यहाँ आते हो అయితే ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో तो जैसे बाबा के घर में आते हो। ఎలాగూ అంటే బాబా ఇంట్లోకి వస్తారు. तो यहाँ के वातावरण में बुद्धि आनी चाहिए ना। అయితే ఇక్కడి యొక్క వాతావరణంలోకి బుద్ధి రావాలి కదా. तो यहाँ की बातें याद आएंगी। అయితే ఇక్కడి యొక్క విషయాలు గుర్తొస్తాయి. तुम्हारी बुद्धि में మీ బుద్ధిలోని रहना चाहिए ఉండాలి. कि हम तो वो पुरानी दुनिया छोड़ करके ఏమనంటే మేమైతే ఆ పాత ప్రపంచాన్ని విడిచిపెట్టి यहाँ बाप के घर में बहुत दूर आ गए एकदम। ఇక్కడ తండ్రి ఇంటి దగ్గరికి చాలా దూరంగా వచ్చేసాము. क्या ఏంటి? मधुबन में आए माने कहाँ आए? మధువనానికి వచ్చాము అంటే ఎక్కడికి వచ్చాము? बाप के घर में आए। తండ్రి యొక్క ఇంటికి వచ్చాము. तो पुरानी दुनिया का गोरख धंधा बुद्धि से छोड़ दिया। అయితే ఆ పాత ప్రపంచం యొక్క గోరఖ పనుల్ని విడిచిపెట్టేశాము. यहाँ आए हो संगम युग पर। ఇక్కడ సంగమ యుగంలోకి వచ్చాము. सागर के बीच में సాగరుని యొక్క మధ్యలోకి. वहाँ అక్కడ सागर के बीच में उस किनारे पर हो సాగరం యొక్క మధ్యలోని ఆ ఒడ్డునున్నారు. जहाँ अभी घर में रहते हो ఎక్కడైతే ఇప్పుడు ఇంట్లో ఉంటారో तो फिर उस दुनिया के उस किनारे पर हो। మళ్ళీ ఆ ప్రపంచం యొక్క ఆ ఒడ్డులో ఉన్నారు. तो यहाँ तुम అయితే ఇక్కడ మీరు सागर के किनारे बीच में आए हो। సాగరుని యొక్క ఒడ్డులోని మధ్యకొచ్చారు. तो यहाँ बच्चे संगम युग है ना। అయితే ఇక్కడ పిల్లలు సంగమ యుగం అయ్యింది కదా. वो दुनिया कलयुग है ఆ ప్రపంచం కలియుగం. और यहाँ మరియు ఇక్కడ संगम युग है। సంగమ యుగం అయ్యింది. भले यहाँ तुम ब्राह्मणियां बैठ करके समझाते हो, భలే బ్రాహ్మణీలు ఇక్కడ కూర్చొని అర్థం చేయిస్తారు.
या कोई गाँव में समझाते हो, లేక ఏదైనా గ్రామంలోనే అర్థం చేయించినా, वो गाँवों में भी ఆ గ్రామాల్లోని కూడా कौन सा युग है? ఏ యుగం అయ్యింది? कलयुग है। కలియుగం అయ్యింది. गाँवों में भी जब तुम समझाते हो तो वहाँ कोई గ్రామాల్లోని కూడా మీరు ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అక్కడేమి संगम युग नहीं है, సంగం యుగం కాదు, कलयुग है। కలియుగం అయ్యింది. और यहाँ ये संगम युग है। మరియు ఇక్కడే సంగం యుగం అయ్యింది. इसलिए सदा बुद्धि में रहे అందువలనే సదైవం బుద్ధిలో ఉండాలి. कि हम मधुसूदन के मधुवन में बैठे हुए हैं। ఏమనంటే మనం మధుసూదనుడి యొక్క మధువనంలో కూర్చున్నాం. तो जब यहाँ आते हो మరియు అయితే ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో तो तुम देखते हो అప్పుడు మీరు చూస్తారు, हमारा बाबा तो మా బాబా అయితే यहाँ जास्ती याद आते हैं। ఇక్కడ ఎక్కువగా గుర్తొస్తారు. वहाँ घर की धंधादौरी में रहते हो तो जास्ती बाबा की याद అక్కడ గృహస్థ వ్యవహారంలో ఎక్కడైతే ఉంటారో అక్కడ బాబా యొక్క ఎక్కువ స్మృతి అనేది नहीं आती। రాదు. 26/10/66 की वाणी का तीसरा पेज। 26/10/1966 యొక్క 3వ పేజీ. समझा ना बच्चे? అర్థమయ్యింది కదా పిల్లలు? वहाँ तो वो ब्राह्मणी करके याद रहती है। అక్కడైతే ఆ బ్రాహ్మణి ఎక్కువగా గుర్తుంటుంది. जब अपने अपने सेंटर में पढ़ते हो ఎప్పుడైతే తమ తమ సెంటర్లో చదువుతారో. हाँ ఆ, शिव बाबा भी कोई कोई को मुश्किल से याद आता होगा। శివబాబా కూడా కొంతమందికి అతి కష్టం మీద గుర్తొస్తారేమో. यहाँ तो ఇక్కడైతే तुम बिल्कुल बाबा के सन्मुख आए हो। మీరు పూర్తిగా బాబాకి సన్ముఖంగా వచ్చారు. क्योंकि यहाँ आने की भी कोई अभी राज तो होगी ना। ఎందుకంటే ఇక్కడికి రావడానికి కూడా ఏదో రహస్యం అయితే ఉంటుంది కదా. ये सन्मुख आने का प्रभाव है। ఇది సన్ముఖంగా వచ్చినటువంటి ప్రభావం అయ్యింది. यहाँ आने का प्रभाव है। ఇక్కడికి వచ్చినటువంటి ప్రభావం, बाप के पास आने का प्रभाव है। తండ్రి దగ్గరికి వచ్చేటటువంటి ప్రభావం. वहाँ भक्ति मार्ग में అక్కడ భక్తి మార్గంలోని मंदिरों में మందిరాల్లో जड़ मूर्तियों के पास जाते हैं జడ విగ్రహాల దగ్గరికి వెళ్తారో तो कुछ प्रभाव पड़ता है या नहीं पड़ता है? ఏదైనా ప్రభావం పడుతుందా లేక పడదా? तो वहाँ तो जड़ मूर्तियां हैं అయితే అక్కడైతే జడ విగ్రహాలు అయ్యాయి. और यहाँ तो మరియు ఇక్కడైతే सन्मुख आए हुए हैं। సన్ముఖంగా వచ్చి ఉన్నారు. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि यहाँ भी आकर के घर घाट याद आए, बाल बच्चे याद आए। ఇక్కడికి వచ్చి కూడా ఇల్లు వాకిలి పిల్లలు గుర్తు రావాలి, గుర్తొస్తూ ఉండాలి. तो फिर हमको क्या करना है? అయితే మనకి ఏం చేయాలి? वो क्या करना है? అది ఏం చెయ్యాలి? वो करना है। అది చెయ్యాలి. ये जाएंगे, ये करेंगे, फलाना करेंगे। మీరు వెళ్తారు, ఇది చేస్తారు, ఫలానా చేస్తారు.
वो दुनियावी बातें अगर याद आती रहेंगी ఆ బయట ప్రపంచం యొక్క విషయాలు ఒకవేళ గుర్తొస్తూ ఉన్నట్లయితే तो यहाँ आकर के कुछ भी नहीं उठा सकेंगे। అప్పుడు ఇక్కడికి వచ్చి ఏమీ తీసుకోలేరు. वो बाबा कहेंगे, ఆ బాబా అంటారు, ये बेचारा जाकर के साधारण प्रजा बनेगा। పాపం ఈ వీరు వెళ్ళి సాధారణమైన ప్రజలుగా అవుతారు. कौन? ఎవరు? कौन साधारण प्रजा बनेगा? ఎవరు సాధారణమైన ప్రజలుగా అవుతారు? जो यहाँ मधुबन में आकर के भी ఎవరైతే ఇక్కడ మధువనానికి వచ్చి కూడా बाहर की धंधाधोरी याद करते रहेंगे। బయట ప్రపంచం యొక్క పనుల్ని వ్యాపారాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. या बाहर की कथा कहानियां एक दूसरे को सुनाते रहेंगे। లేక బయట ప్రపంచం యొక్క కథలు అవి ఒకరికి మరొకరు వినిపించుకుంటూ ఉంటారు. यहाँ तो हम आए ही हैं सूर्यवंशी घराने में। ఇక్కడ మనం సూర్యవంశీ వంశంలోకే వచ్చాము. सूर्यवंशी घराने की राजाई पाने के लिए आए। సూర్యవంశీ వంశాన్ని పొందడం కోసం వచ్చాము. अगर अच्छी तरह से यहाँ बैठ करके ఒకవేళ మంచి రీతిలోని ఇక్కడ కూర్చొని पढ़ाई पढ़ते रहेंगे చదువుని చదువుతూ ఉన్నట్లయితే तो बाबा समझता होगा అప్పుడు బాబా అర్థం చేసుకుంటారేమో. कि नहीं, ఏమనంటే లేదు, ये बच्चे तो जरूर सूर्यवंशी घराने के ఈ పిల్లలైతే తప్పకుండా సూర్యవంశీ వారు అయ్యారు, వంశం వారు అయ్యారు. इनको तो వీరికైతే यहाँ का ही वातावरण जास्ती याद आता है। ఇక్కడి యొక్క వాతావరణమే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. जैसे बाबा कहते हैं ना, ఎలా అయితే బాబా అంటారు కదా, यहाँ देखो बाबा ये चित्र देख करके कहते हैं, ఇక్కడ అయితే చూడండి బాబా ఈ చిత్రాన్ని చూసి అంటారు, ये चित्र ఈ చిత్రం बहुत मदद करते हैं। చాలా సహాయాన్ని చేస్తాయి. घरों में चित्र क्यों रखते हैं? ఇంట్లో చిత్రాలు ఎందుకు పెట్టుకుంటారు? कृष्ण का रखेंगे, फलाने का रखेंगे, टीरे కృష్ణుడిది పెడతారు, ఫలానా వారిది పెడతారు, का रखेंगे, क्यों रखते हैं? టీరేది పెడతారు. ఎందుకు పెడతారు? जो अपने अष्ट देवताओं के होते हैं ఎవరైతే తమ అష్టదేవుల వారు ఉంటారో वो मंदिरों में वो चित्र होते हैं। అవి మందిరాల్లో ఏవైతే చిత్రాలు ఉంటాయో तो देखो मंदिरों में भी चित्र रखते हैं, घर में भी रखते हैं। అయితే చూడండి మందిరాల్లోని కూడా చిత్రాలని పెడతారు, ఇంట్లోని కూడా చిత్రాలని పెడతారు. जिसका जिसका जो अष्ट देवता होता है ఎవరి ఎవరి యొక్క అష్టదేవతలు ఉంటారు वो अष्ट देवता उनके गुरु होते हैं। ఆ అష్టదేవతలు వారి యొక్క గురువులు అవుతారు. उनका भी फोटो रखते हैं। వారి యొక్క ఫోటోని కూడా పెట్టుకుంటారు. इसलिए रखते हैं कोई फोटो देख करके ఎందుకు పెట్టుకుంటారంటే ఫోటోని చూసి हम अपने गुरु को याद करें। ఏమనంటే మేము మా గురువుని స్మృతి చెయ్యాలి, गुरु को देखें। గురువుని చూడాలి. ठीक है ना बच्चे? సరే కదా పిల్లలు? अभी ఇప్పుడు उन भक्ति मार्ग की बातों में तो कुछ मिलने वाला नहीं है। ఆ భక్తి మార్గం యొక్క విషయాల్లో అయితే ఏమీ లభించేటటువంటిది లేదు.
क्यों? ఎందుకు? क्योंकि वो तो जड़ चित्र हैं, ఎందుకంటే అవి జడ చిత్రాలు. उनमें से कोई वाइब्रेशन नहीं निकलता है। వాటిల్లో నుండి ఏమీ వైబ్రేషన్లు వెలువడవు. और यहाँ तो మరియు ఇక్కడైతే चैतन्य बाप बैठा हुआ है। చైతన్య తండ్రి కూర్చొని ఉన్నారు. चैतन्य में तो वाइब्रेशन निकलते हैं ना। చైతన్యంలోనైతే వైబ్రేషన్లు వెలువడతాయి కదా. चैतन्य से तो दृष्टि मिलती है ना। చైతన్యంతో అయితే దృష్టి లభిస్తుంది కదా. तो देखो అయితే చూడండి, उस भक्ति मार्ग के जड़ चित्रों में तो कुछ भी नहीं मिलता। ఆ భక్తి మార్గం యొక్క జడ చిత్రాల్లోనైతే ఏమీ లభించదు. दूर भी नहीं मिलने का है। ధూళి కూడా లభించనున్నది కాదు. छाई भी नहीं मिलने की है। నీడ కూడా ఏమీ కనిపించదు. ये तो तुम समझ कर आए हो। ఇదైతే మీరు అర్థం చేసుకొని వచ్చారు. कि भक्ति मार्ग में कुछ भी चित्र तुम रखते हो, ఏమనంటే భక్తి మార్గంలోని మీరేవైతే చిత్రాలను పెట్టుకుంటారో घर में जाते हो, मंदिरों में जाते हो, ఇంటికి వెళ్తారు, మందిరాలకు వెళ్తారు, वहाँ कुछ भी करते रहते हो, అక్కడ ఏమైనా చేస్తూ ఉన్నా కూడా सीढ़ी 63 जन्म नीचे ही उतरते आए हो। మెట్లు 63 జన్మలు కిందకు దిగుతూనే వచ్చారు. यानी అనగా तुमको 63 जन्म में घाटा ही होता आया, మీకు 63 జన్మల్లోని నష్టమే వస్తూ వచ్చిందా या फायदा हुआ? లేక లాభం లభించిందా? अभी तुम संगम युग में हो, ఇప్పుడు మీరు సంగం యుగంలోని ఉన్నారు, चढ़ती कला में हो। ఎక్కే కళలోని ఉన్నారు. यहाँ ఇక్కడ बाबा आया हुआ है तुमको फायदा देने के लिए। బాబా వచ్చి ఉన్నారు మీకు లాభాన్ని ఇవ్వడం కోసం. तो फिर बाबा कहते हैं మరైతే బాబా అంటారు, अभी यहाँ फायदा लेना है ना। ఇక్కడ మరి ఫలితాన్ని లాభాన్ని తీసుకోవాలి కదా. कैसे फायदा लेंगे? ఎలా లాభాన్ని తీసుకుంటారు? एक को याद करना है, ఒక్కరిని స్మృతి చేయాలి. अनेकों को याद करेंगे అనేకులని స్మృతి చేసినట్లయితే तो व्यभिचारी याद से घाटा पड़ जाएगा। అప్పుడు వ్యభిచారి స్మృతి ద్వారా నష్టమైపోతుంది. भले భలే, फिर तुम घर में भी शिव को रखो, మీరు ఇంట్లోని కూడా భలే శివుణ్ణి పెట్టుకోండి. तो तुमको घड़ी घड़ी उनको देखने की टेव पड़ जाएगी। అప్పుడు మీకు గడియ గడియ శివుణ్ణి చూసేటటువంటి అలవాటు పడిపోతుంది. शिव बाबा को देखा, శివబాబాని చూసాము, अच्छा उनसे बातें करो। మంచిది, వారితో మాట్లాడండి. अच्छा మంచిది, ऐसे तुम शिव बाबा को याद नहीं कर सकते हो, అలా మీరు శివబాబాని స్మృతి చెయ్యలేకపోయినట్లయితే रात को రాత్రి बिगर चित्र के भी చిత్రాలు లేకుండా కూడా तुम याद तो कर सकते हो ना। మీరు
స్మృతి అయితే చెయ్యొచ్చు కదా. अच्छा नहीं कर सकते हो तो घर में शिव का चित्र रख लो. మంచిది. ఒకవేళ స్మృతి చెయ్యకపోయినట్లయితే ఇంట్లో చిత్రాలని శివునిది పెట్టుకోండి. उस चित्र से तो बात कर सकते हो ना. ఆ చిత్రంతో అయితే మాట్లాడొచ్చు కదా. और तो कभी भी आगे ఇంకైతే తరువాత ముందు शिव के चित्र से या कोई भी चित्र से శివుని యొక్క చిత్రంతోని లేక ఇంకా ఏ చిత్రంతోనైనా कुछ भी तुमको नहीं मिला है. ఏమీ మీకు లభించలేదు. क्यों? ఎందుకు? क्योंकि वहाँ तो उन युगों में शिव आया ही नहीं. ఎందుకంటే అక్కడ ఆ యుగాల్లో రానే లేదు. तो फिर क्या करना चाहिए? అయితే మళ్ళీ ఏం చేయాలి? आगे भक्ति मार्ग में तो गुरु को याद करते थे. మొదట్లో అయితే భక్తి మార్గంలోని గురువుల్ని స్మృతి చేసేవారిమి, उनको याद करते थे. కృష్ణుణ్ణి స్మృతి చేసేవారిమి, हनुमान को याद करते थे. फलाने को याद करते थे. హనుమంతుణ్ణి స్మృతి చేసేవారిమి, ఫలానా వారిని స్మృతి చేసేవారిమి. ऐसे था ना बच्चे. అలా ఉండేది కదా పిల్లలు. अभी तो शिव बाबा खुद कहते हैं. ఇప్పుడైతే శివ్ బాబా స్వయం అంటారు, सन्मुख में आकर कहते हैं कि मुझे याद करो. సన్ముఖంలో వచ్చి అంటారు నన్ను స్మృతి చెయ్యండి. अभी धंधाधोरी में रहते हैं. ఇప్పుడు పనుల్లో వ్యాపారాల్లోని ఉంటారు. तो फिर धंधाधोरी में रहने वाले क्या उपाय करें? అయితే పనుల్లోని వ్యాపారాల్లోని ఉండేటటువంటి వారు ఏం ఉపాయాన్ని చేయాలి? तो बाबा ने समझाया అయితే బాబా అర్థం చేయించారు. कि अच्छा మంచిది. घड़ी घड़ी शिव बाबा को याद कैसे करें? గడియ గడియ శివ్ బాబాని ఎలా స్మృతి చెయ్యాలి? शिव बाबा का चित्र रख दो. శివ్ బాబా చిత్రాన్ని పెట్టుకోండి. ये त्रिमूर्ति का ही चित्र ठीक होगा ना. ఈ త్రిమూర్తి యొక్క చిత్రమే మంచిగా ఉంటుంది కదా, కరెక్ట్గా. ये बुद्धि में रहे ఇది బుద్ధిలో ఉండాలి. कि शिव बाबा ब्रह्मा द्वारा ये विष्णु बनाते हैं. శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా విష్ణువుగా తయారు చేస్తారు. क्या कहा? ఏమన్నారు? शिव बाबा శివ్ బాబా ब्रह्मा द्वारा ये బ్రహ్మ ద్వారా ఈ क्या बनाते हैं? ఏం చేస్తారు? विष्णु बनाते हैं. విష్ణువుగా తయారు చేస్తారు. ब्रह्मा ने तो शरीर छोड़ दिया. బ్రహ్మ అయితే శరీరాన్ని విడిచిపెట్టేశారు. तो कैसे बनावेंगे? అప్పుడు ఎలా తయారు చేస్తారు? है ब्रह्मा भी तो अनेक है ना. బ్రహ్మ కూడా అనేకం ఉన్నారు కదా. जिस तन में प्रवेश करते हैं उनका नाम ఏ శరీరంలోనైతే ప్రవేశిస్తారో వారి యొక్క పేరు ब्रह्मा रख देते हैं. బ్రహ్మ పెట్టేస్తారు. तो पहले पहले किस तन में प्रवेश किया అయితే మొట్టమొదట ఏ తనువులో ప్రవేశించారు? है? प्रजापिता में. ప్రజాపితలోని. तो देखो అయితే చూడండి, ब्रह्मा द्वारा तुमको सूर्यवंशी बनाते हैं. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని సూర్యవంశీగా తయారు చేస్తారు. तो शिव का ही चित्र रखो. అయితే శివుని యొక్క చిత్రాన్నే పెట్టుకోండి. ఇదేం విషయం అయ్యింది? मुरली में तो कहा ब्रह्मा का चित्र नहीं रखना है.
మురళీలోనైతే అన్నారు బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టకూడదని. तो कौन से ब्रह्मा का चित्र नहीं रखना అయితే ఏ బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టుకోకూడదు? है? उस ब्रह्मा का चित्र नहीं रखना ఆ है బ్రహ్మ యొక్క చిత్రాన్ని పెట్టుకోకూడదు जो शाश्वत नहीं था, ఎవరైతే శాశ్వతం కాదో, जिसका शरीर छूट गया, ఎవరి శరీరం అయితే విడిచిపెట్టబడిందో. अमर था क्या? అమరుడయ్యారా ఏంటి? वो तो मृत्यु लोक में चला गया। వారైతే మృత్యులోకంలోకి వెళ్ళిపోయారు. तो అయితే जो शाश्वत है उसको याद करना है, ఎవరైతే శాశ్వతమో వారిని స్మృతి చెయ్యాలా, या जिसका ठिकाना ही नहीं उसको याद లేక करना ఎవరి యొక్క స్థావరమైతే లేదో వారిని స్మృతి చెయ్యాలా? है? उस दादा लेखराज ब्रह्मा का इस संगम युग में कोई ठिकाना है? ఆ దాదా లేఖరాజ్ బ్రహ్మ యొక్క స్థావరం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? है? उनको कहाँ ठिकाना मिलेगा? వారికి స్థావరం ఎక్కడ లభిస్తుంది? उनको सतयुग में ठिकाना मिलेगा। వారికి సత్యుగంలో ఆశ్రయం లభిస్తుంది. यहाँ पुरुषोत्तम संगम युग में उनका अब ఇక్కడ పురుషోత్తమ యుగంలోని ఇప్పుడు ఇక్కడ कोई कोई ठिकाना नहीं। ఏమీ ఆశ్రయం లేదు. तो भला అయితే భలే घड़ी घड़ी बाबा का चित्र ఘడియ ఘడియ బాబా యొక్క చిత్రం शीशे में पॉकेट में रख दो। అద్దంలోని పాకెట్లోని పెట్టుకోండి. कौन सा चित्र ఏ చిత్రం? है? 32 किरणों वाला 32 కిరణాలదా? है? చైతన్య చిత్రాన్ని అని స్టూడెంట్ అన్నారు. जो 32 किरणों वाला ఏదైతే 32 కిరణాలది ఉంటుందో, 32 गुण जिसमें दिए हुए हैं, దేనిలోనైతే 32 గుణాలు ఇవ్వబడ్డాయో, वो सगुण हुआ या निर्गुण हुआ? అయితే వారు సగుణయ్యారా లేక నిర్గుణయ్యారా? है? నిర్గుణని స్టూడెంట్ అన్నారు. అరే? అరే 32 गुण दिए हुए हैं 32 గుణాలు ఇవ్వబడ్డాయి, तो सगुण हुआ ना? అప్పుడు సగుణయ్యారు కదా. है? अरे गुण और दोष जो है అరే గుణాలు మరియు దోషాలు ఏవైతే ఉంటాయో वो साकार में होते అవి हैं సాకారంలో ఉంటాయా या निराकार में లేక होते हैं? నిరాకారంలోని ఉంటాయా? సాకారంలో ఉంటాయి అని స్టూడెంట్స్ అన్నారు. साकार में होते हैं। సాకారంలోని ఉంటాయి. तो जो 32 गुणों वाला चित्र అయితే है ఏదైతే 32 గుణాల యొక్క చిత్రం ఉందో वो भी అది కూడా उस साकार की यादगार ఆ है। సాకారుని యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जो ఏ साकार సాకారుడైతే उस निराकारी ज्योति बिंदु की स्टेज में टिक ఆ जाता है। నిరాకారుడు జ్యోతిర్బిందువు యొక్క స్టేజ్లో స్థిరమైపోతారు. इसलिए అందువలనే लिंग के अंदर बिंदु रखा गया है। లింగం లోపల బిందువుని పెట్టబడి ఉంది. वो लिंग किसकी यादगार ఆ है? లింగం ఎవరి యొక్క స్మృతి చిహ్నం? लिंग साकार की यादगार లింగం है సాకారుని యొక్క స్మృతి చిహ్నం और बिंदु మరియు బిందువు निराकार की यादगार। నిరాకారుని యొక్క స్మృతి చిహ్నం. तो देखो అయితే చూడండి, ये चित्र तो हुआ ना, चित्र साकार का होता है ఇది या చిత్రం అయితే అయ్యింది కదా. చిత్రం సాకారునిది ఉంటుందా లేక निराकार का होता है? నిరాకారునిది ఉంటుందా? साकार का चित्र होता है। సాకారునిది చిత్రం ఉంటుంది, फोटो होता ఫోటో ఉంటుంది. है। तो అయితే तुम लोगों को, మీకు तुम बच्चों को పిల్లలైన మీకు उस साकार से मिलना तो है ना। ఆ సాకారునితో కలవాళ్ళైతే కదా.
और अभी भी मिलता तो है ना మరియు ఇప్పుడు కూడా కలుస్తారు కదా, कि नहीं मिलता లేక है? కలవరా? देखो చూడండి, वो चित्र है ना, ఆ చిత్రాలు ఉన్నాయి కదా, कहाँ से छोटा ही चित्र काट करके पॉकेट में रख दो। ఎక్కడి నుంచైనా చిన్న చిత్రాన్ని కట్ చేసి పాకెట్లో పెట్టేసుకోండి. तो घड़ी घड़ी पॉकेट में से निकाल के उनको देखो। అయితే గడియ గడియ పాకెట్లో నుంచి తీసి వారిని చూడండి. कौन सी पॉकेट में रख दो? ఏ పాకెట్లోని పెట్టుకోండి? बुद्ध रूपी पॉकेट में रख दो। బుద్ధు రూపీ పాకెట్లోని పెట్టుకోండి. घड़ी घड़ी देखो तो याद पड़े। గడియ గడియ చూడండి, అప్పుడు స్మృతి వస్తుంది. भले तुम धंधे दोरी में भी रहते భలే हो, మీరు పనుల్లో అది ఉంటారు, जब वो धंधा पूरा हो, ఎప్పుడైతే ఆ పని పూర్తి అయిపోతుందో, क्योंकि बाप ने सिखाया था, ఎందుకంటే తండ్రి నేర్పించారు. बाबा जब भगत था బాబా ఎప్పుడైతే భక్తుడుగా ఉండేవారో तो लक्ष्मी नारायण के चित्र थे, అప్పుడు లక్ష్మీనారాయణుల యొక్క చిత్రాలు ఉండేవి. वो उसका फोटो निकाल करके पॉकेट में या बिस्तर के नीचे అప్పుడు దాని యొక్క ఫోటోని తీసుకొని పాకెట్లోని లేక పక్క కింద या दुकान में లేక దుకాణంలోని या गद्दी के नीचे లేక గద్ది కింద कैश के नीचे दबा के रख देता था। క్యాష్ కింద అణిచిపెట్టి పెట్టేసేవారు. घड़ी घड़ी निकाल के देखता था। గడియ గడియ తీసుకొని తీసి చూసేవారు. जहाँ भी जाऊं ఎక్కడికి వెళ్ళినా वहाँ वो चित्र जरूर निकालूं। అక్కడ ఆ చిత్రాన్ని తప్పకుండా తీస్తాను और देखूं, మరియు చూడాలి. ऐसी आदत डाल ली। అలాంటి అలవాటు చేసుకున్నారు. तो ऐसा करते करते आदत पड़ जाती है ना, అయితే అలా చేస్తూ చేస్తూ అలవాటు పడిపోతుంది కదా. तो याद करो। అయితే స్మృతి చెయ్యండి. घड़ी घड़ी बुद्धि रूपी पॉकेट में से निकालो గడియ గడియ బుద్ధు రూపీ పాకెట్ నుండి తీయండి और మరియు याद करते रहो। స్మృతి చేస్తూ ఉండండి. अभी भक्ति मार्ग में ఇప్పుడు భక్తి మార్గంలోని उन जड़ चित्रों को रखने से तो कुछ मिलता नहीं ఆ है, జడ చిత్రాలని పెట్టినట్లయితే ఏమీ లభించదు. क्योंकि भक्ति मार्ग में तो वो आया ही नहीं था। ఎందుకంటే భక్తి మార్గంలోనైతే వారు రానే లేదు. और यहाँ संगम में तो మరియు ఇక్కడ సంగం యుగంలో అయితే प्रैक्टिकल में ప్రాక్టికల్లోని आया हुआ है ना। వచ్చి ఉన్నారు కదా. अभी तो तुमको मालूम है ఇప్పుడైతే మీకు తెలుసు कि हमको शिव बाबा से मिलना है, ఏమనంటే మాకు శివ్ బాబాతో కలవాలి. और शिव बाबा हमको मिलता भी మరియు है। శివ్ బాబా మమ్మల్ని కలుస్తారు కూడా. तो फिर कैसे हम शिव बाबा को याद करें? మరి అప్పుడు శివ్ బాబాని ఎలా యాద్ చేయాలి? है घर में रहते रहते, ఇంట్లో ఉంటూ ఉంటూ धंधे धोरी में भी रहते रहते పనుల్లోని అవి ఉంటూ ఉంటూ हम घड़ी घड़ी कैसे शिव बाबा को याद करें? మనం గడియ గడియ శివ్ బాబాని ఎలా స్మృతి చెయ్యాలి?
प्रैक्टिस मेक्स ए मैन परफेक्ट। ప్రాక్టీస్ మ్యాక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. क्या? ఏంటి? अभ्यास करने से అభ్యాసాన్ని చేసినట్లయితే सब कुछ हो सकता है। అంతా అవ్వగలుగుతుంది. घड़ी घड़ी बुद्धि रूपी पॉकेट में से बाबा का चित्र निकालेंगे, याद करेंगे। గడియ గడియ బుద్ధు రూపీ పాకెట్ నుండి బాబా యొక్క చిత్రాన్ని తీసి స్మృతి చేసినట్లయితే तो फिर घड़ी घड़ी याद करने की అప్పుడు గడియ గడియ స్మృతి చేయడం కోసం आदत पड़ जाएगी। అలవాటు పడిపోతుంది. परंतु बच्चे कहते रहते हैं बाबा हम तो भूल जाते हैं। కానీ పిల్లలు అంటూ ఉంటారు, బాబా మేము మర్చిపోతాము. बाबा भी कहते हैं బాబా కూడా అంటారు, भूलते तो जरूर हो, మర్చిపోవటం అయితే తప్పకుండా మర్చిపోతారు. क्योंकि माया तुमको भुलाएगी। ఎందుకంటే మాయ మీ చేత మరిపింపజేస్తుంది. जरूर भुलाएगी। తప్పకుండా మరిపింపజేస్తుంది. यही तुम्हारी माया से लड़ाई है। ఇదే మాయ యొక్క యుద్ధం అయ్యింది మీది. ऐसे नहीं, అలా ఏమీ కాదు. तुम जो ज्ञान लेते हो మీరు ఏదైతే జ్ఞానాన్ని తీసుకుంటారో वो ज्ञान तुम कोई भूल जाते हो। ఆ జ్ఞానం మీరు మరిచిపోతారు. ज्ञान की बातें तुम नहीं भूल जाते జ్ఞానం हो, యొక్క విషయాలని మీరు మరిచిపోరు. परंतु बाबा को కానీ బాబాని भूल जाते हो। బాబాని మరిచిపోతారు. ज्ञान में तो कोई कोई बच्चे बड़े तीखे जाते हैं। జ్ఞానంలోనైతే కొంతమంది పిల్లలు చాలా తీక్షణంగా వెళ్తారు. बिल्कुल तीखे जाते हैं। పూర్తిగా తీక్షణంగా వెళ్తారు. देखो చూడండి, यहाँ ऐसी ऐसी बच्चियां ढेर हैं। ఇక్కడ అటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ब्राह्मणियां బ్రాహ్మణీలు जो बड़े बड़े सेंटर संभालती हैं। ఎవరైతే పెద్ద సెంటర్లని సంభాలిస్తారో तो बाबा जानते हैं कि ये सेंटर तो संभालती है, అయితే బాబాకి తెలుసు వీరు సెంటర్ని అయితే సంభాలిస్తారు. परंतु ये सेंटर संभालने वाली भी योग में नहीं रह सकती। కానీ ఈ సెంటర్ని సంభాలించేటటువంటి వారు కూడా యోగంలో ఉండలేరు. क्योंकि ఎందుకంటే योग में ही माया का झगड़ा होता है। యోగంలోనే మాయ యొక్క యుద్ధం అవుతుంది. कोई तुम्हारी ఎవరైనా మీ యొక్క पढ़ाई से माया का झगड़ा नहीं है, చదువుతో మాయ యొక్క యుద్ధం కాదు. पढ़ाई तो చదువు అయితే इसकी डल बुद्धि होती है। కొంతమందిది డల్ బుద్ధి ఉంటుంది. तो फिर बेचारा नहीं पढ़ सकते। పాపం వారు చదవలేరు. किसकी श्रूड बुद्धि होती है। కొంతమందిది తెలివైన బుద్ధి ఉంటుంది. तो अच्छा ज्ञान पढ़ते అప్పుడు మంచి జ్ఞానాన్ని చదువుతారు. तो అయితే पढ़ाई में माया कोई इंटरफियर नहीं करती। చదువులోని మాయ ఇంటర్ఫియర్ చేయదు. माया इंटरफियर करती है याद में। మాయ యాదలోని ఇంటర్ఫియర్ చేస్తుంది. क्यों? ఎందుకు? याद में माया क्यों इंटरफियर करती है? యాదలోని మాయ ఎందుకని ఇంటర్ఫియర్ చేస్తుంది? है कोई మాయని బాబా పంపిస్తారు అని స్టూడెంట్ అన్నారు. को
इंटरफियर बहुत करती है కొంతమందికి చాలా ఇంటర్ఫియర్ చేస్తుంది, और कोई को మరియు కొంతమందికి कम करती है। తక్కువ చేస్తుంది. इसका क्या कारण దీని है? కారణం ఏంటి? क्योंकि ఎందుకంటే पूर्व जन्मों में పూర్వ జన్మల్లోని जो शिव बाबा इस सृष्टि पर सदा कायम है, ఏ శివ్ బాబా అయితే ఈ సృష్టి మీద ఎల్లప్పుడూ ఉంటారో, इस सृष्टि पर शिव बाबा रहता तो है ना। ఈ సృష్టి మీద శివ్ బాబా ఉంటారు కదా. शिव बाप नहीं रहता है। శివుడు తండ్రి ఉండరు. कौन रहता ఎవరు है? ఉంటారు? शिव बाबा तो इस सृष्टि पर अमर है ना। శివ్ బాబా అయితే ఈ సృష్టి మీద అమరుడు కదా. भक्ति मार्ग में भी कहते భక్తి हैं। మార్గంలోని కూడా అంటారు. शंकर तो శంకరుడైతే अमर है, అమరుడు. वो कभी వారెప్పుడు मरता ही नहीं, మరణించనే మరణించరు. कभी जन्म ఎప్పుడు జన్మని लेता ही తీసుకోరు. नहीं। जैसे ఎలా అయితే आत्माओं का बाप जन्म मरण से न्यारा है, ఆత్మల యొక్క తండ్రి జనన మరణ చక్రాల నుండి అతీతుడు, वैसे అలాగే हमारा ये मनुष्य सृष्टि का जो बाप है, మన ఈ మనుష్య సృష్టి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో वो వారు भी కూడా न्यारा వారు है। కూడా అతీతుడు. वो न जन्म में आता వారు है జన్మలోకి రారు और न మరియు मरण में। మరణంలోకి वो కూడా सदा రారు. इस सृष्टि पर कहीं न कहीं कायम रहता है। వారు సదా ఈ సృష్టి మీద ఎక్కడో ఒక చోట ఎల్లప్పుడూ ఉంటారు. तो देखो అయితే చూడండి, तुम बच्चे పిల్లలైన మీరు सदैव जन्म बाई जन्म उसके साथ रहते हो क्या? సదైవం జన్మ బై జన్మ తోడులో ఉంటారా ఏంటి? मायावियों के संग में नहीं आते हो? మాయావీల యొక్క సాంగత్యంలోకి రారా? हैं? बहुत ऐसी आत्माएं हैं చాలా మంది ఇటువంటి ఆత్మలు ఉన్నారు, जो बाप को छोड़ करके, ఎవరైతే తండ్రిని విడిచిపెట్టి, बाप की राजाई को छोड़ करके తండ్రి యొక్క రాజ్య అధికారాన్ని విడిచిపెట్టి दूसरे दूसरे धर्मों में कन्वर्ट हो जाती है। వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. तो बाप को छोड़ा ना, అయితే తండ్రిని విడిచిపెట్టారు కదా. और మరియు दूसरों को पकड़ लिया। వేరే వారిని పట్టేసుకున్నారు. बाप को छोड़ करके औरों की शरण में चले गए। తండ్రిని విడిచిపెట్టి వేరే వేరే వారి యొక్క శరణంలోకి వెళ్ళిపోయారు. मायावियों की शरण में गए ना, మాయావీల యొక్క శరణంలోకి వెళ్ళారు కదా. है? भारत में हिंदू ही कन्वर्ट होते हैं భారత్లోని హిందువులే కన్వర్ట్ అవుతారా, कि दूसरे धर्म वाले कन्वर्ट होते లేక हैं? వేరే ధర్మం వారు కన్వర్ట్ అవుతారా? तो ये गलती किसने అయితే की ఈ పొరపాటును ఎవరు చేశారు? है? संगम युग में ही तुम बच्चे गलती करने की शूटिंग करते हो। సంగమ యుగంలోనే పిల్లలైన మీరు పొరపాటుని చేసేటటువంటి షూటింగ్ని చేస్తారు. क्या? ఏంటి? बाप की याद छोड़ करके తండ్రి యొక్క స్మృతిని విడిచిపెట్టి मायावियों को, मायावी रूप स्वरूपों को, चित्रों को याद करते रहते। మాయావీలని, మాయావి రూప స్వరూపాలని, చిత్రాలని పిల్లలైన మీరు స్మృతి చేస్తారు. इसलिए అందువలనే ऐसे कभी भी कोई मुझे नहीं आकर कहते हैं कि बाबा అలా ఎప్పుడూ కూడా ఎవరు వచ్చి నాకు ఇది చెప్పరు, బాబా
मैं बाबा को नहीं भूलता हूँ। నేను బాబాని మరిచిపోను. है जरूर कहीं न कहीं माया తప్పకుండా ఎక్కడో ఒక చోట మాయ क्या करती ఏం है, చేస్తుంది? बुलाती रहती। మరిపింప చేస్తూ ఉంటుంది. ऐसे नहीं कहते बाबा అలా ఏమీ అనరు బాబా. हम 84 का चक्कर भूल जाता हूँ। మేము 84 జన్మల యొక్క చక్రాన్ని మరిచిపోతాను. वो तो बुद्धि में रहता है। అదైతే బుద్ధిలో ఉంటుంది. 84 जन्म का चक्कर तो कोई 84 జన్మల యొక్క చక్రం అయితే ఎవరు? मूर्ख भी नहीं भूलेंगे। మూర్ఖులు కూడా మరిచిపోరు. ये 84 का चक्कर ये तो बिल्कुल ఈ ही 84 జన్మల యొక్క చక్రం ఇది అస్సలు यहाँ सतयुग त्रेता द्वापर कलयुग ఇక్కడ సత్యయుగం, త్రేత, ద్వాపరం, కలియుగం. इतना सतयुग में त्रेता में इतना द्वापर में इतना कलयुग में इतना जन्म लिया। ఇన్ని సత్యయుగంలోని, ఇన్ని త్రేతాయుగంలోని, ఇన్ని ద్వాపర యుగంలోని, ఇన్ని కలియుగంలో తీసుకున్నాము. तो अब ये क्या అయితే ఇప్పుడు ఇదేంటి? सहज सहज बातें भी भूलने की है। సహజమైన విషయాలు కూడా మరిచిపోయేవా? इन बातों में भूलने की तो कोई दरकार है ఈ ही। విషయాలలోని మరిచిపోయేటటువంటి అవసరమే ఏమీ లేదు. तभी तो बाबा कहते हैं అప్పుడే కదా బాబా అంటారు, यहाँ जब आते हो ఇక్కడ ఎప్పుడైతే వస్తారో ఇక్కడికి तो बाबा तुमको समझाते అప్పుడు हैं। బాబా మీకు అర్థం చేయిస్తారు. ऐसे मत समझो। అలా అనుకోవద్దు. हमारे पास जो यहाँ रहते हैं మా దగ్గర ఇక్కడ ఎవరైతే ఉంటారో सो सदैव कोई शिव बाबा की याद में रहते వారు हैं। సదైవం శివబాబా యొక్క స్మృతిలో ఉంటారేమో. क्या ఏంటి? जो बाबा के पास ही रहते हैं, सरेंडर होकर रहे हुए पड़े हैं, ఎవరైతే బాబా దగ్గర ఉంటారో, సరెండర్ అయి ఉండి ఉన్నారో वो भी सदैव कोई बाबा की याद వారు में కూడా సదైవం బాబా యొక్క స్మృతిలోనే ఏమి नहीं रहते ఉండరు. हैं। नहीं बच्चे, లేదు పిల్లలు, तुम्हारे में कोई अच्छे हैं जो याद में रहते। మీలో ఎవరో కొంతమంది ఉన్నారు, వారు స్మృతిలోనే ఉంటారు. क्या कहा? ఏమన్నారు? अब अच्छे अच्छे कितने ఇప్పుడు हैं? మంచి మంచి వారి ఎంతమంది? 8 हैं। 8 మంది. वो जो 8 सूर्यवंशी देवताएं हैं ఎవరైతే ఆ 8 మంది సూర్యవంశీ దేవతలు ఉన్నారో वो सदैव बाबा के साथ रहते వారు సదైవం బాబాతో పాటు ఉంటారు. हैं। जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు किसके साथ रहते ఎవరితో పాటు ఉంటారు? हैं? बाबा के साथ रहते బాబాతో పాటు ఉంటారు. हैं। तो उनकी ये निशानी है అయితే వారి యొక్క ఈ చిహ్నం అయ్యింది संगम युग में సంగం యుగంలోని. कि वो जब से बाबा के पास आते हैं ఏమనంటే వారు ఎప్పటి నుండైతే బాబా దగ్గరకు వస్తారో, जब से बाबा को पहचानते ఎప్పటి हैं నుంచి అయితే బాబాని గుర్తిస్తారో, तो तन से भी बाबा के साथ रहते అయితే हैं। శరీరంతోని కూడా బాబాతో పాటు ఉంటారు. लौकिक संबंधियों के साथ లౌకిక సంబంధీయులతోని नहीं रह सकते। ఉండలేరు. धन से भी बाबा के साथ ధనంతోని కూడా బాబాతో పాటు, और मन से మరియు भी మనసుతోని కూడా बाबा की याद में బాబా యొక్క స్మృతిలోని, बाबा के ईश्वरीय कार्य में బాబా యొక్క ఈశ్వరీయ కార్యంలో ఉంటారు. कोई दुनियावी गोरख धंधे की बातें ఏ ప్రపంచం యొక్క గోరఖ్ పనుల యొక్క విషయాలు उनकी बुद्धि వారి में బుద్ధిలోని नहीं రావు. आती।
याद और सेवा యాదు మరియు సేవ यही बुद्धि में ఇదే रहता है। బుద్ధిలో ఉంటుంది. ओम ఓం शांति। శాంతి. విసిడి నంబర్ 2165 రాజాం మినీ మధువనం. ఓం శాంతి.